సభలో పాల్గొన్న ప్రియమైన కామ్రేడ్స్ అందరికీ నమస్కారాలు. నేను గత మహాసభలో కూడా రాజవంశంలో పాల్గొన్నాను. ఈరోజు చాలా ఉత్సాహపూరితంగా జరుగుతుందని మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు, యువకులు కూడా ఉన్నారు, తగినంత మంది యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నా. జితేంద్ర రెడ్డి గారు 5 నిమిషాలు అన్నారు, 5 నిమిషాల్లోనే అయింది, టైం మించదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ మీద ఇటీవల కాలంలో ఒక సైద్ధాంతిక దాడి భారతదేశంలో జరుగుతూ ఉంది. కమ్యూనిస్టులు ఎక్కడున్నారని. కమ్యూనిస్టులు భారతదేశ స్వతంత్రం కోసం పోరాడాం, దాని చరిత్ర మొత్తం మన హేమంతరావు గారు చెప్పారు. ప్రపంచంలో ఆసియా ఖండం అనేది, ఆసియా ఖండంలో 50 దేశాలు ఉన్నాయి. 50 దేశాల్లో 450 కోట్ల జనాభా ఉన్నారు. ఎందుకు చెప్తున్నాం ఇదంటే, ఆసియా ఖండంలో 450 కోట్ల జనాభా ఉంటే 160 కోట్ల జనాభా ఎర్ర జెండా పరిపాలనలో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. చైనా, వియత్నాం, కొరియా, లావోస్, ఆ 4 సోషలిస్ట్ దేశాలు ఈనాటికి ఉన్నాయి. మార్క్సిజం, లెనినిజం ఆధారంగా మేము పరిపాలన చేస్తున్నామని చెప్తున్నారు. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటులో ఉంది. కమ్యూనిస్ట్ నాయకుడు ఈరోజు శ్రీలంకలో దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్ని దేశాలు ఉన్నాయి ఇప్పుడు ఎర్ర జెండా కింద? 6 దేశాలు ఎర్ర జెండా పరిపాలనలో ఉన్నాయి. క్యూబా అనేది అది లాటిన్ అమెరికాలోకి వస్తుంది. అందుకని ఒక ఆసియా ఖండం వరకే మనం చెప్తున్నాం. అదే సందర్భంలో ప్రపంచంలో ఏ మత ప్రాతిపదిక మీద భారతదేశాన్ని ఏలుబడి చేయాలని, ఇక్కడ ఒకే మతం ఉండాలని ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం వహించే బీజేపీ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. అయితే ప్రపంచంలో ఈరోజు మత ప్రాతిపదిక చూసుకుంటే మొదటి స్థానంలో క్రిస్టియన్ ఉన్నారు, దాని తర్వాత ముస్లిం ఉంది, దాని తర్వాత 3వ స్థానంలో ఏ మతము లేదు, మాది మానవ మతం అనే కమ్యూనిస్ట్ పార్టీ విధానాన్ని చెప్పే జనం ఇవాళ 24% జనం ఉన్నారు. అంటే 3వ వంతు ప్రపంచంలో మనమేమన్నా, ఆ తర్వాతే ఎక్కడో హిందూ మతం ఉంది. దీన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఇది దేశంలో కానీ ప్రపంచంలో కానీ గర్వించదగిన స్థాయిలో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. ఇది ఎవరికి తక్కువ కాదని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే, మన పార్టీ ఇంకా బలపడాలి. ఇప్పటికీ బలంగా ఉంది, ఇంతకంటే మరింత బలపడాలంటే ప్రతి గ్రామ శాఖలో అన్ని సంఘాలు నిర్మించాలి. ఒక గ్రామ శాఖ ఉందంటే అక్కడ రైతు సంఘం ఉండాలి, వ్యవసాయ కార్మిక సంఘం ఉండాలి, ట్రేడ్ యూనియన్, ఆటో కానీ, మధ్యాహ్న భోజనం కానీ, హమాలీలు కానీ, అంగన్వాడీ వర్కర్ కానీ, స్కూల్లో స్వీపర్ కానీ, ఇట్లాంటి కార్మిక వర్గం మన గ్రామంలో ఉన్నారు. వాళ్ళందరూ ఏఐటీసీలోకి రావాలంటే ప్రతి గ్రామ శాఖ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐటీసీ, యువజన సంఘం, ఇన్ని సంఘాలని, మహిళా సంఘం, ఇన్ని సంఘాల కమిటీలు ఏ గ్రామ శాఖ వస్తుందో అది పరిపూర్ణమైన శాఖగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 12 గ్రామాలు లేకపోతే తర్వాత ఇంకా 8 శాఖలు కూడా ఉన్నాయన్నారు కనుక 20 గ్రామ శాఖలు ఉన్నాయి. ఆ 20 గ్రామ శాఖల్లో కూడా ప్రజా సంఘాలను నిర్మించుకొని పరిపూర్ణమైన శాఖలుగా అభివృద్ధి చెందాలని మండలంలో కూడా ప్రధానంగా ఇక్కడ రిపోర్ట్లో రాలేదు. మండలంలో ఏఐటీసీ కమిటీ ఉండాలి, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఉండాలి, రైతు సంఘం ఉండాలి, మహిళా సంఘం ఉండాలి. ఇప్పుడు ఎన్నుకోబోయే కమిటీలో ఖచ్చితంగా ఈ అన్ని సంఘాలకి బాధ్యుల పేర్లు ఇవ్వాలి. మేము ఆ సంఘాల వాళ్ళందరూ జిల్లా మీటింగులకు వాళ్ళు పిలుస్తారు. మండలాల్లో ప్రతి సంఘ మహాసభను కూడా జయప్రదం చేసే దానికోసం ఇదే ఉత్సాహంతో మీరందరూ పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు, ఎందుకంటే ఇది మా మండలం, చింతగాని మా మండలం అంటే నాగలంచు మా ఊరు కనుక మనకు అలాంటి అనుబంధం ఉంది. అలాంటి అనుబంధం ఉన్న
మహాసభలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు.